ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రేపు లోకంలో ప్రజల మధ్యలో భక్తి పరులమని చెప్పుకునేటువంటి వారే ఇది దేవుని వాక్యము, ఇది దేవుని మాట అని చెప్తే ఆ దేవుని మాటని వ్యతిరేకించి ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యానికి అడ్డం తిరిగి తృణప్రాయుడైనటువంటి మనుషుడు అనగా అసలు ఏ విషయంలో కూడా మనుషుడిని లెక్క చేయటానికి అర్హత లేనటువంటి మనుషుల్ని ఆ మనుషుని యొక్క మాటలని విశ్వసించి ఆ మనుషుల మీద ఆధారపడేటువంటి వాళ్ళే లోకంలో ఉంటా ఉన్నారు. తృణప్రాయుడు అంటే ఏ మాత్రం కూడా మనుషులని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎంతటోడు మనుషుడు దేవుని కంటే గొప్పవాడా, మొనగాడ దేవుని కంటే కాదుగా. మరి దేవుని వాక్యము ఇది దేవుని మాట అని చెప్పినప్పుడు మనుషుల మాటలైంది నమ్మేది మనల్ని పుట్టించి మనకి తీసుకోవటానికి ఊపిరిచ్చి మనల్ని బతికించేటువంటి దేవుని మాట మనం వినాలి. గోధుమ గింజని మనం భూమిలో వేస్తాం, అది భూమిలో పడి మొలకెత్తుతుంది. దానిని ఎవరు మొలకెత్తేటట్టు చేస్తూ ఉన్నారు? దానికి ఎవరు తిరిగి మరలా జీవాన్ని ఇస్తా ఉన్నారు? దేవుడే కదా. నీవు ఏం చెయ్యవు, నేను ఏమి చెయ్యవు. తృణప్రాయులో నిమిత్త మాత్రలు. అది పెరుగుతుంది, పెరిగే వరకు చూడాలి. దాని సమయం వచ్చినప్పుడు కోసుకొని ఇంటికి తీసుకుపోవాలా, తినాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇదే మన పని. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇటువంటి మనుషుడు దేవునిని తృణీకరించి ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచి రక్షింపబడాల్సినటువంటి మనుషులు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు మొదలుకొని హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుని వరకు ఏమైతా ఉన్నారంటే మనుషులకు భయపడి ఆ మనుషుల యొక్క మాటలకి లోబడి వారిని వారు పాడు చేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళని వాళ్ళు పాడు చేసుకుంటా ఉన్నారు. ఎలాగనో లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాము. మొదటిగా ఈ రోజున దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవుడు ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారిని ఏం చేస్తా ఉన్నాడంటే రక్షిస్తా ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఆయన రక్షిస్తా ఉన్నాడు. అంతే కదా. దేవుని మీద మన నమ్మకం ఉంది, ఆయన కాపాడుతాడు. తన వారెవరో, తనకి వ్యతిరేకులుగా ఉన్నది ఎవరో ఆయనకు తెలుసు. తన యందు నమ్మకం ఉంచిన వారిని దేవుడు కాపాడుతాడు. ఆయన యొక్క పవిత్రతకి అడ్డుదిరిగి ఆ జీవమైనటువంటి వాక్యాన్ని త్రోసివేసి ఆ జీవమైనటువంటి వాక్యాన్ని త్రోసివేయటమే కాకుండా ఆ వాక్యము మనుషులను బతికించేదైతే ఆ బతికించే వాక్యాన్ని తొక్కేసి దేవునికి బద్ధ శత్రువులుగా మారుతా ఉన్నారు. అట్లా మారినటువంటి వారికి వారి జీవితాలకి రక్షణ, వారి జీవితాలకి దేవుని కాపుదల ఎలా వస్తుంది? ఏ మాత్రం కూడా రాదు. ఇప్పుడు లోకంలో ఏం జరుగుతా ఉందంటే మనం అందరం కూడా ప్రభువైన యేసు నామమున విశ్వాసం ఉంచి రక్షింపబడతాము. ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు అని జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం.
ఇలాగ కొనసాగేటువంటి క్రమంలో ఈ జీవమైనటువంటి వాక్యానికి విరుద్ధంగా ప్రజలు, అధికారులు పోగయ్యి ఈ పరిశుద్ధ వాక్యానికి వ్యతిరేకంగా వారిని వారు నిలబెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకొచ్చినటువంటి శ్రమ ఏందో, వాళ్ళకొచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు కానీ వారిని వారు నిలబెట్టుకోవటం కాదు, మరొక మాట చెప్పుకోవాలంటే పాడు చేసుకుంటా ఉన్నారు. ఎలాగంటే మనుషుల మాటలకి అవకాశం ఇచ్చి, మనుషుల మాటలకి తలొగ్గి ఈ జీవమైనటువంటి వాక్యాన్ని త్రోసేస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేం కాదు. పూర్వం కూడా ఇలాగనే జరిగింది దేవుని ప్రజల జీవితాల్లో. అలాగనే అన్య జనాంగం అయ్యున్నటువంటి దేవుని ప్రజల మధ్యలోనే ఉన్నటువంటి వారికి ఇదే జరిగింది. ఆయన యొక్క మాటని తృణీకరించి, జీవం ఇది, మీరు బతుకుతారు, ఈ మాటలు గనక మీరు చెవిన పెట్టుకుంటే మీరు బ్రతుకుతారు అని చెప్పబడ్డటువంటి మాటలని నిర్దాక్షిణ్యంగా తృణీకరించి ఏం చేశారంటే శాపాలకి, శత్రువుల యొక్క చేతికి చిక్కిపోయి వారిని వారు పాడు చేసుకున్నారు. అంతకు మునుపు ఏం చేశారంటే ఇట్లాగనే దేవుని వాక్యం వచ్చింది, మన దగ్గరకు వచ్చినట్లే వారి దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడను. లోకమందు నమ్మబడెను, రక్షకుడని జనాల్లో ప్రకటించబడ్డాడు. ఆ ప్రకటన సారాంశమే ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. లోకంలో నమ్ముతా ఉన్నాం మనం. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు, దేవుని యొద్దకు, ఆయన పరిశుద్ధ సన్నిధానానికి చేరుకున్నాడు. ఇది కల్పన కాదు, ఇది ఒక కట్టు కథ కాదు. అల్లి వాళ్ళకు వాళ్ళు అల్లుకొని చెప్తారు చూడండి, అటువంటి కట్టు కథ కాదు. వేల సంవత్సరాల కిందట జరిగింది. ఇప్పటికీ ఆయన రక్షకుడని ప్రకటింపబడతా ఉంది, అనేకులు నమ్ముతా ఉన్నారు. ఆయన ఆరోహణుడయ్యి దేవుని సన్నిధిలో ప్రజ్వలిస్తా ఉన్నాడు. నిజమే అని మనం విశ్వసించి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఈ మనుషుల యొక్క మాటలకి, వాళ్ళ యొక్క అభిప్రాయాలకి లోబడినటువంటి వాళ్ళు నిండా ఏమైతా ఉన్నారంటే మునిగిపోతా ఉన్నారు. దేవుని యొక్క యథార్థమైనటువంటి వాక్యము మనుషుడిని బ్రతికింపజేసేటువంటి వాక్యం. ఈ బ్రతికింపజేసేటువంటి వాక్యాన్ని విని మనుషులు మార్పు చెందకపోగా వాళ్ళని వాళ్ళు మనుషుల యొక్క అభిప్రాయాలకు చోటిచ్చి దేవుని వాక్యానికి దూరంగా జరిగి వారితో పాటు వారి కుటుంబాలను కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. మనమైతే ధైర్యంగా దేవుని సన్నిధిలో ఆయన యొక్క జీవమగినటువంటి వాక్యమును అనుసరిద్దాం. లేఖన సారాంశం ఏంటంటే మనం ఆయన సన్నిధిలో ఉంటాం. మనకంటే ముందుగా క్రీస్తు చేరుకున్నాడు దేవుని సన్నిధికి. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు, లోకమందు నమ్మబడేను, జనములలో రక్షకుడని ప్రకటింపబడతానే ఉన్నాడు. ఈ వాక్యము సారాంశం ఏంటంటే మనం ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన రక్షకుడు, మనం ఆయన యందు నమ్మకం ఉంచుతా ఉన్నాం. ఆయన మనల్ని రక్షిస్తాడు, ఎటు తప్పిపోము, ఆయన తప్పిపోనివ్వడు. మనము ఈ లోకపు సంఖ్యలలో బంధించబడి ఉన్నాం. ఈ లోకపు సంఖ్యలలో అనగా అన్యుల యొక్క మాటలే కావచ్చు, లేకపోతే ఈ లోకపు శాసనాలే కావచ్చు, ఈ లోకపు అధికారం కావచ్చు, ఏమైతే ఉన్నదంటే మనల్ని బందీ గృహంలో బంధించినట్టు చేస్తా ఉన్నది. ఎటు పోయినా మనకి శ్రమలే కలుగుతాయి. ఎటు పోయినా అటువంటి బందీ గృహంలో మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. దేవుని వాక్యము ప్రకారంగా ఒకనాడు బందీ గృహంలో ఉన్నటువంటి మనము స్వేచ్ఛగా దేవుని రాజ్యానికి చేరుకుంటాం. ఆమె ఇటువంటి సంఘటన
పూర్వము దేవుని ప్రజల మధ్యలో దేవుడు జరిగిస్తే అధికారి అని చెప్పబడ్డటువంటి రాజు ఏం చేసుకున్నాడంటే ఆలోచన అనేది కోల్పోయి, వివేకాన్ని కోల్పోయి, దేవుని ప్రజలని సంరక్షించాల్సింది పోయి తన కుటుంబాన్ని కూడా పాడు చేసుకున్నాడు. ప్రజలకి వాళ్ళ యొక్క మాటలకు అవకాశం ఇచ్చి, దేవుని వాక్యానికి అవకాశం ఇయ్యాల, ప్రజల యొక్క అభిప్రాయాలకు అవకాశం ఇచ్చాడు. ఆయన మాట నమ్మేదేంది? ఇర్మియా పెద్ద దొంగ, ఇర్మియా పెద్ద దొంగ, అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు. పట్టుకొని రాయండి, పట్టుకొని జైల్లో పడేయండి అని చెప్పనని తీసుకుపోయి జైల్లో పడేస్తారు. దేవుని ప్రవక్తను మంచి మాటలు చెప్పి ఇది మంచిది, ఇలాగ జీవించండి అని చెప్పేటువంటి ఆ మాటలు అప్పుడున్నటువంటి ప్రజలకి ఎక్కట్లా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి దాపురిస్తా ఉంది. ప్రజలు ఆలోచన కోల్పోతా ఉన్నారు, వివేచించాల్సినటువంటి వివేకాన్ని కోల్పోతా ఉన్నారు. ఒకడు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు తప్పైతే ఆ ఒక్కనికి మరికొద్ది మంది తోడయ్యి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అందరూ తప్పే చెప్తారా? తప్పు చెప్పరు కదా. దీంట్లో ఏదో ఉంది అనేటువంటి వివేకాన్ని కోల్పోతా ఉన్నారు. నేడు రేపు ప్రజలు ఎలాగున్నారంటే ఆలోచన కోల్పోతా ఉన్నారు. ప్రజల యొక్క మాటలకు విలువిచ్చి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు మాటలే, వాళ్ళు చెప్పినటువంటి స్వప్రయోజనాన్ని కలగజేసేటువంటి మాటలే వాళ్ళకి హృదయంలో నాటుకుంటా ఉన్నాయి. కానీ ఒకడు చెప్పినప్పుడు తప్పు అయినప్పుడు ఆ ఒక్కనికి మరికొద్ది మంది తోడయ్యి అదే వాక్యాన్ని బల్లగుద్ది చెప్తా ఉన్నప్పుడు ఆలోచించాల్సింది పోయి విపరీతమైనటువంటి దుర్నీతికి, నీతి అనేది మర్చిపోయి దుర్నీతికి తెగబడతా ఉన్నారు. అందులో ఆ ఒక్కరికి జత అయినటువంటి వారు గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ తప్పుడు వాళ్ళేనా? కాదు కదా. దీంట్లో ఏదో ఉండి ఉంటుంది, లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఈ ఒక్కరితో ఎందుకు కలుస్తారు అనే ఆలోచన అనేది కోల్పోతా ఉన్నారు. అటు వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ఏం జరుగుతా ఉన్నదంటే ఇర్మియా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఆ పట్టణంలో మరికొద్ది రోజుల్లో ఆ పట్టణానికి తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమ రాబోతా ఉంది. ప్రకటిస్తా ఉంటే అవన్నీ కూడా ప్రజలకు ఎక్కట్లా. చూద్దాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ఏం జరిగిందంటే ఈ ఇర్మియా ప్రవక్త రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ చెవుల్లో సీసం పోసుకున్నటువంటి వాళ్ళు ఈ మంచి మాటలు వినకపోగా ఈడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి అనుకూలమైనవి కాకుండా వ్యతిరేకమైన మాటలు చెప్తుండని తీసుకుపోయి రాజుగారికి చెప్పి అదొక బురద ఉంటది జైల్లో. అది భయంకరమైనటువంటి కారాగారం. అది అందులో పడేస్తే లోపలంతా బురద ఉంటది. ఆ బురద గుంటలో పడేస్తారు. పడేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది దేవుని వాక్యానికి లోపడినటువంటి వాళ్ళు రాజుగారితో మాట్లాడి, ఆయన మంచోడు రాజుగారు, నువ్వెందుకు ఈ తప్పుడు మనుషుల మాటలేని మంచి మాటలు దేవుని వాక్యాన్ని చెప్పే మనుషుల్ని తీసుకుపోయి ఈ చెప్పుడు మాటలు విని ఇట్లా ప్రవక్తను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతావు అని చెప్పానంటే రాజు ఈ ప్రజలు చెప్పినటువంటి మాటలకి సమ్మతించి సరే తీయిపోయిండు ఆయన్ని, ఈ బురద గుంటలో పడ్డాడు కదా, తీసుకొని రాపోండి అని పంపిస్తే వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంత ఆ బట్టలు అక్కడ అన్ని కూడా చినిగిపోయి చిరాకులు అయిపోయి లేఖనంలో రాయబడి ఉంది. శిల్పి గుడ్డలు అని రాయబడి ఉంటుంది. వాటిని అన్నిటినీ తాడులాగా కట్టి ఆ తాడుని ఆ గుంటలో ఉన్నటువంటి ప్రవక్తకి ఇస్తే ప్రవక్త ఏం చేస్తారంటే సంకల మధ్యలో ఆ తాడుని కట్టుకొని నిలబడినప్పుడు వాళ్ళు పైకి చేస్తారు ఆ మనుషుల్ని.
పైకి వస్తాడు. అలాగా పైకి వచ్చినటువంటి మనిషి బందీ గృహశాలలో నివసించను అని రాయబడ్డది. బందీ గృహశాలలో అంతగా శ్రమపడ్డాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. అక్కడ ఆయనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఇర్మియాకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. నష్టమే చివరికి వచ్చే. అయినా కానీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండు. మీరు దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మనము శాశ్వతం కాదు. మన ఇళ్ళు, మన వాక్యాలు ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతము. ఆయన యొక్క వాక్యము నిత్య జీవాన్ని ఇస్తుంది. అంటే మనల్ని నిత్యము కూడా జీవింపజేస్తుంది. ఆ వాక్యాన్ని మీరు వినండి అని చెప్తే ఒక్కళ్ళకి అక్కట్లా. చివరికి రాజుగారికి చెప్పినా కానీ రాజు కూడా వినడు. 17వ వచనం అదే అధ్యాయము. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లా నేను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నేను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు. నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. స్పష్టంగా ముఖం మీద కొట్టినట్టు చెప్తా ఉన్నాడు రాజుతోటి. దేశానికి అధిపతి అయినటువంటి రాజుతోటి ఇర్మియా ప్రవక్త, ఇదిగో రాజుగారు, రేపటి రోజు మీకు జరగబోతుంది ఇది దేవుడు నాకు తెలియజేసి ఉన్నాడు. నీవు గనక ఈ మాటకి లోబడి నువ్వు మొదటగానే శరణు అని ఆ బబులోను రాజు చేతికి నువ్వు గనక నీవు అప్పగించుకుంటే నీ కుటుంబంతో పాటు నీవు కూడా క్షేమంగా ఉంటావు. రాజు అప్పటికే చెప్పుడు మాటలు వింటా ఉన్నాడు. ఆ చెప్పుడు మాటలు వినే కదా ప్రవక్తను తీసుకుపోయి బందీ గృహంలో పడేసిండు. ప్రజల మాటకి విలువిస్తా ఉండగానే దేవునికి విలువ ఎట్లా? దేవునికి విలువ అనేది ఇవ్వకపోతే ప్రభుత్వము, రాజ్యము, రాజులు కూలిపోతారు. దేవుణ్ణి కూర్చోబెడితే, కుర్చీ వేసి ఒక దగ్గర కూర్చొని ఆయన అని చెప్పాలని దేవుణ్ణి కూర్చోబెడితే కూర్చోటానికి మనకి సింహాసనమే ఉండదు. అది నీవైనా నేనైనా. అంటే రాజు స్థితిలో ఉంటే రాజుకి, ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉంటే అది. దేవునిని మన స్థానంలో మనం ఉంచాలి. అప్పుడు మనకి ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవమైనటువంటి వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే రక్షింపబడతాం. వినలా రాజుకి చెప్పినటువంటి వాక్యాన్ని వినలా. ఏం చేసిందంటే చివరికి మనుషుల యొక్క అభిప్రాయాలకు చోటించి మనుషుల యొక్క మాటల ప్రకారంగా నడుచుకొని రాజు పట్టబడతాడు. ఆ బబులోను రాజు వచ్చి మెడలు పట్టుకొని ఈడ్చుకుపోతాడు. అదే అధ్యాయము చివరిలో ఉంది. యెరూషలేము పట్టబడు వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండేను. అంటే అర్థమైంది తెలుసా? బబులోను రాజు ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి వాక్యము నెరవేరే వరకు ఈ ప్రవక్త ఆ బందీ గృహశాలలో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ చింపి గుడ్డలు, చిరాకులైనటువంటి బట్టలతోటి తాడులాగా పేని అందులో నుంచి బయటకు తీసి తర్వాత ఆ బందీ గృహంలోనే, ఆ కారాగారంలోనే ఒక గృహంలో ఉండడం చెప్పుకున్నాం కదా. అదే గృహంలో ఆ మనుషుడు తీయబడిన దగ్గర నుంచి, ఆ గుంటలో నుంచి తీయబడిన దగ్గర నుంచి ఈ యెరూషలేము పట్టణము ఆ రాజు చేతికి, శత్రువు అయినటువంటి బబులోను రాజు చేతికి చిక్కేంత వరకు, అనగా ఆ దేశపు రాజు వచ్చి ఈ యెరూషలేము పట్టణాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు ప్రవక్త ఆ బందీ గృహంలోనే ఉన్నాడు. ఆ తర్వాత ప్రజల మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. విడుదల వచ్చింది. అప్పటిదాకా బందీ గృహంలో ఉన్నాడు కదా, ఇక మొత్తం వీళ్ళందరూ పోయారు. అప్పుడు దాకా దేవుని వాక్యానికి విరోధంగా తిరిగారు చూడండి. వాళ్ళందరినీ దేవుడు ఆ రాజు చేతికి అప్పచెప్పి ఒక్కొక్కరిని ఈపులు విమానం మాట మోగిస్తే, ఒక్కొక్కరిని ఈపు చీల్చితే వాళ్ళందరూ కూడా పొలికేక అంటే తెలుసా, ఈడ కేక పెడితే కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి మనిషికి వినపడాల. పొలికేక అంటారు.
ఇక్కడ కేక పెడితే కిలోమీటర్ అవతల ఉన్నటువంటి మనిషికి వినపడాలి. అట్లాగే కేకలు పెట్టుకుంటా ఆ దేశపు రాజు యెరూషలేము పట్టణంలో దేవుని వాక్యాన్ని విననటువంటి వారిని ఈడ్చుకొని పోతాడు. అప్పుడు ఎన్ని పొలికేకలు పెట్టినా కాపాడేది ఎవరు? మొదట దేవుడే చెప్పిండు, ఇది మీ జీవితానికి నెమ్మది తెస్తుంది, ఈ మాట మీరు వినండి అంటే ఒక్కరూ వినలా, రాజుతో సహా వినలా. ప్రవక్త ఆ ప్రజలందరూ కూడా ఈడ్చుకొని పోయిన తర్వాత బందీ గృహంలో నుంచి బయటకు వచ్చి దేశపు ప్రజల మధ్యలో ఆ రాజు చేతికి చిక్కిన తర్వాత ఆ రాజు ప్రకారంగా పరిపాలన జరుగుతుంది కదా, అప్పుడు ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచితే మనము రక్షింపబడతాం. లోకమందు నమ్మబడతా ఉన్నాడు. ఆయన రక్షకుడని ఇప్పటికీ ప్రకటింపబడతా ఉంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనుషుని యందు విశ్వాసము కాకుండా ఆయన యందు విశ్వాసం ఇచ్చినట్లయితే మనకి నిరీక్షణ అనేది, ఏ నిరీక్షణ అయితే ఉన్నదో ఆ నిరీక్షణ మనల్ని స్వేచ్ఛగా జీవింపజేస్తుంది. వచ్చే కీడు ఆయన విరోధుల మీదకి వస్తుంది. ఆయన కాపాడు. ఒకనొక సమయంలో చెబితే విననటువంటి మనుషులని ఆయన కాపాడు. ఆయన వాక్యానికి లోబడిన వారిని ఆయన కాపాడుతాడు. దేవుడు మనల్ని కాపాడును గాక. ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన మన విశ్వాసము ఆయన ఘనముగా ఎంచును గాక. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, ఈ ఉపవాస దినమందు చెప్పబడినటువంటి వాక్యములు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటి ఫలింపచేయమని, లోకమందు నమ్మబడి జనములలో రక్షకుడని ప్రకటింపబడుచు ఉన్న ఈ నిజమైనటువంటి రక్షకుడిని తండ్రి, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకము చేసుకొని, పరలోకపు తండ్రి నీ యందు నమ్మకం ఉంచినటువంటి వారిని వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో నీ పరలోకపు దయగలిగినటువంటి చేతి సహాయము చేత, నీ పరలోకపు తండ్రి కృప కలిగిన నామమును బట్టి అన్ని పరిస్థితుల్లో నీ బిడ్డలకు తోడయ్యండి. మీ రక్షణ వస్త్రమును తండ్రి ధరింపచేసిన మీరు అనుదినము తండ్రి మీ కాపుదలను, మీ భద్రతను గొప్పగా నీ బిడ్డలకు అనుగ్రహించమని, తద్వారా మీకు మహిమ ఘనత ప్రభావములను కలగ చేసుకోమని ఈ ఉపవాస విన్నపాలను మీ దయగలిగిన పాదముల యొద్ద చేర్చి రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.